For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ముందుగా మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గురుగారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు గురుగారు. మీకు మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు ఆ గణపతి యొక్క అనుగ్రహం మీ అందరికీ మనందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గురుగారు, మరి శ్రావణ మాసం అయిపోయింది. అవునమ్మా. మరి ఈ సెప్టెంబర్ 7వ తేదీన గణేష్ చతుర్థి. మరి ఈ వినాయకుడిని ఎలా పూజించాలి, దాని యొక్క విధానం ఎలా ఉంటుంది గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, పూజించే ముందు మనకి విశ్వాసం ఉండాలి. పూజించడం అంటే కామన్గా అందులో కొద్దిమంది మాత్రమే గణపతి అక్కడ ఉన్నాడు అనేటువంటి భావనతో చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో బొమ్మను తెచ్చేసాం, హడావిడిగా పత్రి తెచ్చేసాం, ఏదో హడావిడిగా పూజ చేసేసాం. ఆ పూజ ఇంట్లో జరుగుతూ ఉంటే ఇంట్లో తల్లిలో తండ్రి చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఏదో ఫోన్లు చూసుకుంటున్నాం, ఇంకేదో ఆలోచిస్తున్నాం. సరే ఇంకెంతసేపు అయిపోతుంది పూజ అనుకోను, పూజ అయిపోయి టిఫిన్ తినేసి తొందరగా బయటికి పరిగెట్టాలని ఈ భావనతో చేస్తారు. పూజ అంటే పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ. అంటే మీకు పూర్వం ఒక మంచి వైభవం ఉంటే దాన్ని మరలా జనింపజేసేలా చేస్తుంది. కొంతమంది అంటుంటారు చూసారా, ఏమని, నేను ఒకప్పుడు చాలా బాగా బ్రతికానండి. అది ఈ జన్మలో బ్రతికింది కావచ్చు, మీ పూర్వజన్మలో బ్రతికినటువంటి ఒక యోగం కావచ్చు. మీకున్న యోగాన్ని జనింపజేస్తుంది, మీకున్న అద్భుతమైన యోగాన్ని మీకు మరలా అది వచ్చేలా చేస్తుంది పూజ. ఎందుకు వచ్చేలా చేస్తుంది అంటే, ఎప్పుడు మన కర్మ అనేటువంటిది అడ్డుపడుతూ ఉంటుందమ్మా. మనం కర్మను అనుభవిస్తూ ఉంటాం. కర్మని తొలగించేది పూజ. ఓకే, ఆ యొక్క వినాయకుడి పూజ ముందు రోజు గుర్తుపెట్టుకోండి. ముందు రోజు ఇంటిని శుభ్రపరచుకుంటాం. ఆ ఇంటిని శుభ్రపరచుకునేటప్పుడు కూడా చాలా మంది తెలియక ఏం చేస్తారంటే, స్నానం చేయకముందే చీపురు పట్టుకొని మొత్తం తుడుస్తారు. అసలు స్నానము చేయకుండా చీపురు చాట ముట్టుకోకూడదు. అది కూడా ఒక దేవతా స్వరూపాలు. మీరు ఎలా అయితే పూజ గదిలోకి స్నానం చేయకుండా వెళ్ళరో, స్నానం చేయకుండా చీపురు చాట ముట్టుకోవడం దోషంగా చెప్పబడింది శాస్త్రంలో. కాబట్టి చక్కగా స్నానం చేసుకొని చీపురు తీసుకొని నీట్గా తుడిసేసుకోవాలి. ముందు రోజే గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవాలి. వీలైతే ముందు రోజే పత్రి తెచ్చుకోవచ్చు, ఒకసారి దొరకకపోవచ్చు, పొద్దున్నే వెళ్ళి తెచ్చుకోవచ్చు, పత్రి తప్పేం లేదు. అలాగే శాస్త్రోక్తంగా మంత్రసహితంగా చేసుకుంటాము అని కూడా పురోహితుని పిలిపించుకొని చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక చక్కగా విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆ అలంకరణ మనం చేస్తాం పాల వెళ్తున్నది చేసుకొని, మనకు పుస్తకాలు దొరుకుతాయి. అలాగో అష్టోత్తరం ఎలా చదువుకోవాలి, దీపం పెట్టేటప్పుడు ఏ మంత్రం చేయాలి, అగరబత్తిలు ఎలా వెలిగించాలి, అన్నీ కూడా ఉంటాయి. మీకు అందరూ ఒక్కొక్కటి చదువుకొని నిదానంగా చేసుకోవచ్చు, తప్పులేదు. యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి ఎలా పూజ చేయాలనేది కూడా. ఆ రకంగా పూజ చేసేటప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీకు గణపతి యొక్క అనుగ్రహం మీకు ఆటంకము తొలగించడానికి, ఆటంకం కలగడానికి కూడా ఆయన తోడ్పడతాడని అర్థం చేసుకోవాలి. అదేమిటండి ఆటంకం కలగడానికి? ఎందుకంటే కొన్ని విషయాలు మనకు ఆటంకం కలిగితేనే మంచిది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి బస్ మిస్ అయింది, అది మంచిది. ఎందుకు? ఆ బస్సు ఒక యాక్సిడెంట్ అయింది అనుకున్న తర్వాత, అర్రే ఆ బస్సు ఎక్కప్పుడు మంచిదైంది అంటాం. అప్పుడు అదే ఎక్కేసాం, అదేదో అయింది, ఈయనకి ఓ దెబ్బ తగిలింది, అర్రే అబ్బా మిస్ అయితే బాగుంది అనిపిస్తుంది. అంటే ఏమిటి? మీకు ఆటంకం కలగాలంటే ఒక మంచి కోసం ఆటంకం కలిగించడానికి ఆయన అధిపతి. ఒక మంచి మీరు చేద్దాం అనుకుంటే ఆటంకం కలుగుతుంటే తొలగడానికి ఆయనే అధిపతి. మీరు అందుకని ఉదయం నిద్ర లేవగానే గణపతిని స్కందుని తలుచుకుంటూ నిద్ర లేవమని చెప్తారు. మీరు ఏ పని ప్రారంభిస్తున్నా ఈ ఒక్క వినాయక చవితి రోజుని కాదు, మీరు ఏదో వినాయక చవితి రోజు పూజ చేసుకుంటారు, కుడుములు ఉండ్రాలు ఉంటారు, ప్రసాదంగా తీసుకుంటారు. అది 9 రోజులు 9 రాత్రులు ఉండాలి. యాక్చువల్గా అయితే 9 రోజులు ఉండలేని, 9 రాత్రులు ఉండలేని వారు, నవరాత్రులు చేయలేని వాళ్ళు 7 లేదా 5 లేదా 3 లేదా 1 రోజైనా చేసుకోవచ్చు. అయితే ఎక్కువ రోజులు ఉంటాయి, ఇంట్లో దైవీ కళలు పెరుగుతాయి. మీకు ఇంట్లో ఏవైతే రోగాలు, లేట్ అవుతున్న విషయాలు, ఇబ్బంది పడుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఆ గణపతి నుంచి వచ్చినటువంటి దైవీ కళలు ఇంట్లో ఉండే పరిస్థితులను మారుస్తాయి. అయితే ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలని కూడా చిన్న సందేహం చాలా మందికి. తూర్పు భాగం నుంచి ఉత్తర భాగం మధ్యలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చక్కగా మీకు ఈశాన్యంలో పూజ గది ఉంటే పూజ గదిలో పెట్టుకోవచ్చు. అయితే ఎన్ని రోజులైతే ఇంట్లో ఉంటుందో ఆ యొక్క విగ్రహం, ఎవరైతే పూజ చేస్తారో నిష్టగా వారు నేల మీద పడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నేల మీద పడుకోనే మీరు బ్రహ్మచర్యం పాటించాలి. అంతేగాని ఏదో పొద్దున పూజ జరిగింది కదా ఏమైపోయిందిలే అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే మీకు ఆ ఎనర్జీ రాదు. అక్కడ ఏదో గణపతికి ఏదో అయిపోయి గణపతి ఏదో శపిస్తాడని కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. పూజా విధానంలో ఏవైనా దోషాలు జరిగితే, దోషాలు నాకు తెలుసో తెలియకో దర్శనం చేశాము అని చెప్పి మనం
అపరాధ మంత్రం చదువుకుంటాం కదా. అలా కాకుండా మనం తెలిసి కొన్ని దోషాలు చేస్తుంటాం. ఎలాంటివి అంటే పూజ చేస్తూ ఇంకొకరి మీద కోప్పడ్డాం. శాస్త్రంలో పూజ చేస్తూ ఎవరి మీద మీరు కోప్పడ్డారు, కోపం ప్రదర్శించారంటే ఇమీడియట్లీ పూజను ఆపేసి గుండు కొట్టించుకోమని చెప్పింది శాస్త్రం. 3 రోజులు బాధపడాలట, అయ్యో పూజ చేశాను. మనం ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తేనే మనం వాళ్ళ ముందు మనం ఎక్కడా కూడా ఇంట్లో వాళ్ళ మీద కోప్పడ్డం కానీ ఒక రకంగా రూడ్గా బిహేవ్ చేయం, అయ్యో గెస్ట్ ఉన్నాడు. అలాంటి దేవతా స్వరూపం అక్కడ వచ్చింది. దేవతా స్వరూపం అక్కడ ఉందన్నప్పుడు మీరు ఎలా ఉండాలి, అలాంటి ప్రవర్తన మీకుంటే ఆ దేవత అక్కడ ఉండదు, వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గురుగారు, మరి వినాయక మండపంలో పెద్ద పెద్ద వినాయకుళ్ళు ఉంటాయి కదా, అక్కడ చిన్న చిన్న ఇంట్లో పూజ చేసిన వినాయకులను కూడా పెడతారు. ఎందుకు గురుగారు అలా? అంటే ఒకటమ్మా, ఒక పెద్ద విగ్రహాన్ని పెడతారు, ఒక చిన్న వినాయకుడిని పెడతారు. అంటే కొన్ని విషయాల్ని ఆ పెద్ద వినాయకుడికి చేయలేము. అవును, ఒక దండే పెద్ద వినాయకుడి పైకి ఎక్కాలంటే కష్టం, చిన్న వినాయకుడికి వేయచ్చు. కొన్ని విషయాలు, కొన్ని క్రియలు, కొన్ని ఉపచారాలు పెద్ద వినాయకుడితో చెయ్యలేము కాబట్టి చిన్న వినాయకుడితో చేస్తారు. ఇప్పుడు 3 ఇట్లా నీళ్ళు వేయాలి అతని మీద, పెద్ద వినాయకుడి మీదకి అప్పటికిప్పుడు వేయలేడు కదా, అందుకని చిన్న వినాయకుడి మీద చేస్తారు. అలా కొంతమంది అక్కడ నిమజ్జనం చేయడానికి ఇచ్చేస్తారు చూసారు, అలా కొన్ని చిన్న వినాయకుళ్ళు ఉంటాయి. అందుకని చిన్న వినాయకుడిని ఒకటి పెట్టుకుంటారు సపరేట్గా. ఇప్పుడు మనకి చూడండి, ఆలయాల్లో ఉత్సవ విగ్రహం వేరుగా ఉంటుంది, మూల విరాట్ వేరుగా ఉంటుంది. అలా ఏంటంటే ఉత్సవ విగ్రహాన్ని, మూల విరాట్ని ఎలా పెట్టుకుంటారు, చిన్న గణపతిని, పెద్ద గణపతిని కూడా మనం పెట్టుకుంటారు. గురుగారు, మరి ఎంత పెద్ద విగ్రహం అయినా సరే అక్కడ చిన్న పసుపు వినాయకుడు అనేది పెడతారు, ఎందుకు గురుగారు అలాగా? మంగళప్రదమమ్మ. పసుపు అంటే మంగళం. పసుపు కుంకుమ 2 కూడా మంగళకరమైనటువంటి వస్తువులు. మంగళకరమైనటువంటి వస్తువుతో నీ యొక్క పూజ కనుక ప్రారంభమైనట్లయితే అన్ని మంగళములు జరుగుతాయి అని దాని యొక్క అర్థం. అందుకే చూడండి, మనం ఇంట్లో ఏదైనా పూజ చేసినా మీకు ఆఖరికి అపరకర్మలకు కూడా గణపతిని పూజిస్తాం. ముందు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ముందు గణపతి పూజ చేసే పూజ చేస్తాం. ఏదైనా పెళ్లి జరుగుతుంది, పసుపుతో గణపతిని తయారు చేస్తాం. పసుపుతోనే ఎందుకు తయారు చేస్తారు, దానికి ఎందుకు కుంకుమ బొట్టు పెడతారంటే పసుపు గురుగ్రహానికి సంకేతంగా చెప్తుంటారు. గురువు అంటే ఏంటి? గురుగ్రహం శుభానికి సంకేతం. శుభం అంటే మంగళం. సో మీ యొక్క పూజ పసుపు ముద్దని గణపతిగా చేసినటువంటి ముద్దతో కనుక మీరు ప్రారంభించినట్లయితే తర్వాత జరిగే ప్రతిదీ కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే మీరు చూడండి, ఉదాహరణకు ఒక దగ్గరికి వెళ్తున్నారు, ప్రయాణానికి ముందు చిన్న గొడవ జరిగింది అనుకోండి, ఆ ప్రయాణం అంతా అలాగే ఉంటుంది, గొడవగానే ఉంటుంది. ఒక మంగళకరంగా జరిగింది అనుకోండి, అలా మంగళకరంగా ఉంటాయి. అందుకని ఒక ముహూర్తం, దానికంటూ ఒక మంగళకరమైన పనితో ప్రారంభం, ఇవన్నీ కూడా చేస్తారు. గురుగారు, ఇప్పుడు వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరు చిన్న వినాయకుడిని తెచ్చుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ గణేష్ చతుర్థికి వచ్చినంత వరకు ఆ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. అలా ఉంచుకోవడం మంచిదేనా గురుగారు? ఒకటమ్మా, ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేశారనుకోండి, ఆ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి వినాయక స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లో ఉన్నారు అంటే మీరు ఆలయంలో ఎటువంటి నియమాలు పాటిస్తారో ఆ నియమాలు ఇంట్లో పాటించాలి. ఆలయంలో ఎలా ఉంటుందమ్మా, ఇంటి ఆలయ ప్రాంగణంలో ఏమేం చేస్తాం మనం, ఆ గర్భగుడిలో ఏం చేస్తాం, చాలా అసలు స్నానం చేయకుండా వెళ్ళాం. లోపల బాత్రూమ్ కట్టుకుంటామా మనం? కట్టుకోం కదా. అంటే ఏమిటి, ఎంతో నిష్టగా ఉండాలి ఆ సంవత్సరం పాటు. మరి ఉండగలరా మీరు అంత నిష్టగా? ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఆ సంవత్సరం పాటు. మరి ఇంట్లో ఆ సంవత్సరం పాటు నేల మీద నిద్రపోవాలి, సాంసారిక జీవితానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ చేయగలరా? ఇవన్నీ చేయగలిగితే మీరు ఉండొచ్చు, తప్పేం కాదు. విగ్రహం పెద్ద విగ్రహం కాబట్టి అది మీరు అంగుష్ట మాత్రం కంటే చిన్నగా ఉండేవి, అంగుష్ట మాత్రం వరకు ఉండేవి, దానికి ఏం ప్రాబ్లం లేదు ఇంట్లో ఉన్నంత మాత్రాన. ఎందుకంటే దాని ఎనర్జీ ఎక్కువగా ఉంది. ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు మనం కొన్ని పాటించాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, హై టెన్షన్ వైర్ ఉంటుంది, మీరు దాన్ని ముట్టుకుంటారా? షాక్ కొట్టి మనిషి పోతాడు. చిన్న వైర్ ఉంది, చిన్న ఇప్పుడు బ్యాటరీస్ నుంచి కంట్రోల్ ఉంటుంది, దాన్ని ముట్టుకోవచ్చు, దానివల్ల మనకేం ప్రమాదం ఉండదు, కానీ చిన్న బల్బు వెలుగుతుంది. అలాగే ఇంట్లో నిత్య దేవతారాధన చేసేదానికి ప్రత్యేకంగా మీరు ఒక పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చి దానికి ప్రాణప్రతిష్ఠ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ధర్మాలు దానికి ఉంటాయి, దీనికి సంబంధించిన ధర్మాలు దీనికి ఉంటాయి. మీరు నిత్యము ఉంచుకుంటారంటే అలా ఉంచుకోవచ్చు, కానీ ధర్మం ఏమిటి అంటే మీరు ఎన్ని రోజులు ఇంట్లో గణపతిని ప్రతిష్ఠ చేసుకొని, 1 రోజా, 3 రోజుల, 5 రోజుల, 7, 9 రోజులు అనుకొని దాని తర్వాత నిమజ్జనం చేయడమే ధర్మం. గురుగారు, పూరి జగన్నాథుడిని గణపతి రూపంలో ఎందుకు పూజిస్తారు గురుగారు? చెప్తానమ్మా, దీనికి చాలా రకాలు ఉన్నాయి. మీరు గమనించినట్లయితే గణపతి ఆవిర్భావం ఎలా జరిగింది అనుకుంటారు? మనకు తెలిసిన పద్ధతి ఒకటే, అమ్మవారు నలుగు పిండితో తయారు చేసింది. దాని తర్వాత ఆ యొక్క శివుడు వచ్చాడు, వాళ్ళిద్దరి మధ్యనే కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడి తన శిరస్సును ఖండించారు. తర్వాత ఏనుగు తలను తీసుకొచ్చి పెట్టారు. అప్పటి నుంచి గణపతి వచ్చింది అనుకుంటారు. కాదు, గణపతి
32 సార్లు 32 అవతారాలతో భూమి మీదకి వచ్చాడు ఆయన. భూమి మీద కంటే ఇన్ సెన్స్ అతని అవతారాలు జరిగాయి. అందులో శివపార్వతులు కళ్యాణానికి ముందు కూడా గణపతి పూజ చేశారు. మనకు గణపతికి సంబంధించినటువంటి విషయంలో శుక్లాం భరధరం విష్ణు అంటున్నాం. అదేమిటి విష్ణు అంటున్నాం ఏమిటి అని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆ యొక్క మహావిష్ణువు పార్వతీదేవి వైపు చూసి వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు, తెలుసు కదా పార్వతీదేవి విష్ణువు, చూసి ఒకసారి ఏమనుకున్నాడంటే నీ కడుపును పుట్టాలి అని ఆయన కనిపించిందట పార్వతీదేవి కడుపున. అప్పుడు పార్వతీదేవికి అర్థమై సరే నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది, నా కడుపును నువ్వు పుడతావు, నువ్వు రెండు అవతారాలతో పుడతావు, రెండుగా పుడతావు, ఎలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గాను గణపతి గాను అని ఆవిడ అనుగ్రహించిందట. కాబట్టి గణపతి అంటే ఎవరో కాదు, సాక్షాత్ విష్ణువు అని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా గణపతిలో కేవలం విష్ణువే కాదు, విష్ణువు అంటే ఎవరు, పూరి జగన్నాథుడే, విష్ణువు అవతారం కదా, అందుకని గణపతిగా కొలుస్తూ ఉంటారు పూరి జగన్నాథుని. ఇంకోటి గణపతిలో 5 దేవతా స్వరూపాలు ఉన్నాయని చెప్తుంది శాస్త్రం. ఎలా అంటే అతని హస్తాల్లో ఉండేటువంటి, అతను పట్టుకున్నటువంటి చేతిలో ఆయుధాలు కావచ్చు, పట్టుకున్నటువంటి విషయాలన్నీ చూసినట్లయితే మనకి చూడండి, మొట్టమొదటిగా గణపతి పైన పట్టుకున్నటువంటి మొదటిది ఏంటంటే చక్రము కమలం పట్టుకుంటారు. చక్రం విష్ణు, కమలం లక్ష్మి. దాని తర్వాత త్రిశూలం అంకుశం, త్రిశూలము ఈశ్వరుడు, అంకుశం అమ్మవారు. దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే నాగలి, అదేవిధంగా వరికి సంబంధించిన పట్టుకుని, నాగలి అంటే ఎవరు అంటే వరాహస్వామి, వరి భూదేవి. అదేవిధంగా దాని తర్వాత చెరకవిల్లు, నల్ల కలువలు అంటే మన్మధుడు, రతీదేవి. దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే దంతం పట్టుకుంటాడు ఒకవైపు, కుడుములు, దానికి సంబంధించిన సిద్ధి బుద్ధికి సంబంధించినటువంటి ఇవి పట్టుకుంటాడు. అంటే ఏమిటి, అక్కడ గణపతి యొక్క ఆరాధన. అంటే పంచాయతనం మొత్తం స్వామివారిలో ఉన్నారు, సకల దేవతా స్వరూపాలు స్వామివారిలో ఉన్నాయి, పంచభూతాలు స్వామివారిలో ఉన్నాయని చెప్పి చెప్పడమే గణపతి యొక్క విష్ణు రూపంలో కొలవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే గణపతిని మనం మాత్రమే కాదు, అందరం ఏమనుకుంటాం, నార్మల్గా మానవ మాత్రులు మాత్రమే గణపతిని పూజిస్తారనుకుంటారు కదా, సకల దేవతలు గణపతిని పూజిస్తాయి. ఆఖరికి ఆ జగత పితరవు వందే అనేటువంటిది ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా గణపతిని పూజించారు. ఎందుకంటే గణపతిని యొక్క ఆరాధన చేయకపోతే దేనికైనా ఆటంకమే. అలా 2 సార్లు నిరూపితమైంది మనకి లలితా సహస్రనామాల్లో బండాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క తమ్ముడు విశుంభుడు, విశుక్రుడు అని 2 ఉంటారు. అందులో ఒక సహోదరుడు ఏం చేస్తాడంటే, అతను ఈ బండాసురుడి యొక్క శక్తిశయనులకి బండాసురుడికి యుద్ధం జరిగేటప్పుడు విఘ్నశిలా యంత్రాన్ని అగ్నిప్రహారం పైనుంచి ఇసిరేస్తాడు. ఇసిరేసినప్పుడు ఆ విఘ్నశిలా యంత్రం యొక్క ఎనర్జీ ఎలాంటిదంటే, యుద్ధం చేసే వాళ్ళకి నీరసం వస్తుంది, అబ్బాయి ఏం యుద్ధం చేస్తామని వైరాగ్యం వస్తుంది. ఆ రకంగా ఈ శక్తిశయనులందరికీ కూడా ఏం యుద్ధం చేస్తాం, ఎవరి కోసం యుద్ధం చేయాలి, ఎందుకు యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తే మహా అంటే దేవతలకు పేరు వస్తుంది, మాకేం పేరు వస్తుంది, మాకు 2 దెబ్బలు తగులుతాయి, వాళ్ళకు 2 దెబ్బలు తగులుతాయి, ఈ ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఈ వారాహి మరియు శ్యామల అమ్మవారు ఇద్దరు లెగండి మీరు నిద్రపోతున్నారు ఏమిటి, నిద్ర అన్నిటికంటే నిద్ర గొప్పది, అహింసా మార్గం ఇది, ఇట్లాంటి మాట్లాడతారు. మాట్లాడేసరికి అయ్యో ఇదేమిట్రా బాబు ఇలా ఎందుకు గొడవ అని పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి లలిత అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్తారు. లలిత అమ్మవారు నాకు తెలుసులే ఏం జరిగిందో అని స్వామివారి వైపు చూస్తుంది. దాన్నే లలితా సహస్రనామాల్లో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకరికొకరు చూసుకోగానే వాళ్ళిద్దరు నవ్వుల నుంచి పుట్టినవాడు గణపతి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ పుట్టిన గణపతి అమ్మ ఏం చేయాలంటే, నాయన వాడు ఎవడో ఏదో పెట్టాడు అంటే వెళ్ళి అక్కడ ఒక గుద్దితో ఆ విఘ్నశిలా యంత్రాన్ని దగ్ధం చేస్తాడు. అదేవిధంగా అతనిలోంచి 7 కోట్ల మంది గణపతులు బయటకు వచ్చి ఆ గజముఖ రాక్షసుడిని ఉండేటువంటి సైన్యంతో కూడా పోట్లాడడం జరుగుతుంది. అంటే ఏమిటి, అక్కడ మనకు ఆటంకం జరిగినప్పుడు కూడా ఇంతమంది దేవతా స్వరూపాలను గణపతి తీయవలసి వచ్చింది ఆటంకాన్ని. అలా రెండోసారి శివుడికి కూడా ఆయన తోడ్పడతారు, పరమేశ్వరుడు వాళ్ళ తండ్రికి కూడా. ఎలా అంటే తారకాసురుడు అనేటువంటి 3 రాక్షసులు ఉంటారు, తారకాసురులు. ఆ ముగ్గురికి ఒక వరం ఉంటుంది, వాళ్ళ ముగ్గురికి 3 పట్టణాలు ఉంటాయి. ఆ ముగ్గురు ఏంటంటే ఎలాంటి వరం పొందుతారంటే, వాళ్ళ మరణం ఎప్పుడు జరగాలి, ఆ పట్టణాలు 3 ఒకే లైన్లోకి వచ్చినప్పుడు మాత్రమే మరణం జరుగుతుంది. వాళ్ళు యుద్ధం చేసి ఎవరైనా వాళ్ళు చంపగలుగుతారు. అప్పుడు అసలు దేవతలు ఎవరు ఏం చేయలేక ఈ దేవతలందరూ వెళ్ళి ఈశ్వరుడిని వేరుకుంటే, ఈశ్వరుడు నా గురించి తపస్సు చేయండి తర్వాత నేను వస్తానని తర్వాత రావడం. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆ తారకాసుని సంహరిద్దామని బాణం తీసుకొడదాం అనుకుంటే ఆ 3 ఒకే ప్లేన్లోకి రావు, ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. ఏంటి పరిస్థితి ఇది? అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, మీ అబ్బాయికి చెప్పొచ్చారా అని. అడిగినప్పుడు అయ్యో నేను చెప్పలేదు అంటే, ఒకసారి చెప్పిరా అండి, ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఇది చేయలేము అంటే, అప్పుడు గణపతి దగ్గరికి వెళ్తాడు ఆయన పరమేశ్వరుడు. వెళ్ళి ఇలాగా అని చెప్పన్నప్పుడు, సరే నన్ను ఒకసారి ధ్యానించు అంటే, శివుడు సాక్షాత్ ఆ యొక్క గణపతిని ధ్యానిస్తాడు. ధ్యానించినప్పుడు ఆయనలో నుంచే పంచముఖ
గణపతి బయటకు వచ్చి సింహం మీద కూర్చుంటాడు. మనం ఎంతసేపు ఎలుక ఒకటే మనకు ఆయనకి అనుకుంటాం. ఎలుక, సింహము, నెమలి 3 అతనికి వాహనాలే. ఎందుకంటే అంటే ఎక్కువగా వాహనాన్ని మనకి ఎలుకని చూస్తాం, మూషికాన్ని చూస్తాం, కానీ ఈ 3 కూడా వాహనాలే ఆయనకి. కొన్నిసార్లు కొన్ని అవతారాలు బట్టి అక్కడ యుద్ధం చేయాలి కానీ సింహం మీద వస్తాడు. అయితే అలా వచ్చి అప్పుడు ఈశ్వరుని అనుగ్రహించి ఒక తొండంతో ఆ 3 పట్టణాలని ఇలా నిలబెడతాడు ఒకే దగ్గరికి. అప్పుడు ఆ బాణాన్ని వదిలి శివుడు ఆ యొక్క ముగ్గురిని సంహరించడం జరుగుతుంది. అలా ఏంటంటే సకల దేవతలకి అనేకమైనటువంటి సార్లు 32 అవతారాలు ఉన్నాయి. బాలగణపతి దగ్గర నుంచి రకరకాల అవతారాలు ఉంటాయి గణపతిని. ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క దాని పరంగా మనం పూజించడం జరుగుతూ ఉంటుంది. గురుగారు, మరి గణేష్ చతుర్థి రోజు చంద్రుడిని చూస్తే నీలాప నిందలు పడతారు అని అంటారు. అవునమ్మా. మరి ఆ రోజు ఒకవేళ చంద్రుడిని చూస్తే ఎలాంటి పరిష్కారం ఉంటుంది గురుగారు? చంద్రుణ్ణి చూసినా చూడకపోయినా సాయంత్రం అవగానే గణపతి యొక్క అవతార ఘట్టాన్ని మనం తలుచుకుంటాం. అంటే ఆయన ఎలా ఆవిర్భావం జరిగింది. ఇందులో కూడా చాలా మందికి సందేహాలు. ఎలా అంటే గణపతిని అమ్మవారు నలుగుపిండితో బొమ్మగా చేసింది. తర్వాత పరమేశ్వరుడు వచ్చాడు. ఆ శివుడు వచ్చి ఇదే నువ్వు నాకు అడ్డంగా ఉన్నావిని తప్పుకుంటే ఆయన తప్పుకోలేదని, ఈయన త్రిశూలంతో ఆయన తలని తీసేశాడని, మరి దాని తర్వాత పార్వతీదేవి వచ్చింది, అయ్యో మన పిల్లవాడే అని చెప్పిందని, దాని తర్వాత ఏనుగు యొక్క తలను శిరస్సును పెట్టారనుకుంటారు. అక్కడ చాలా మందికి ఈ యొక్క వృత్తాంతం చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ లాజిక్స్ అనిపిస్తాయి. ఏమిటి, ఆ యొక్క పార్వతీదేవికి తెలియదా శివుడు వస్తే ఇలా యుద్ధం జరుగుతుంది, అనవసరంగా పిల్లవాడు చనిపోతాడని, లేదా ఆ ఈశ్వరుడికి తెలియదా అయ్యో ఈ పిల్లవాడికి నచ్చ చెప్పాలి, ఒక బుద్ధినిచ్చిన ఈశ్వరుడు అని చెప్పాలని, అంత ఆవేశం ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని వెనకాతల ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతం ఉంది. అది తెలిస్తే గానీ నిజం బయటికి రాదు. అది ఎలా అంటే, ఇప్పుడు మనకు చూడండి అమ్మా, ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క వరం కోరుకుంటాడు. నేను ఇలా అయితేనే చనిపోతాను. నరసింహస్వామి అవతారం, లేదా ఇంకో అవతారానికి సంబంధించిన కొన్ని అవతారాలు ఉంటాయి. అలాగే ఒక మూషికాసురుడు అనేటువంటి రాక్షసుడు ఒక వరాన్ని కోరుతాడు. ఏమిటి ఆ వరము అంటే, నన్ను సంహరించేటువంటి దేవత అంటే ఎవరి చేతిలో నేను చచ్చిపోతానంటే ఆ పుట్టిన వ్యక్తి 2 జన్మలు ఎత్తిన వ్యక్తి అయి ఉండాలి, అయోనిజుడు అయి ఉండాలి. ముఖ్యంగా అయోనిజుడు అంటే యోని ద్వారా జననం జరగకూడదు. అంటే తల్లి గర్భంలో దాల్చి యోని నుంచి బయటకు వస్తాడు ఏ జీవుడైనా, ఏ ప్రాణైనా. యోని ద్వారా ఆయన జననం జరగకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అతను ద్విజన్మలు ఎత్తి ఉండాలి. అంటే 2 జన్మలు ఎత్తి ఉండాలి. ఇదే లోకంలో ఇప్పటికిప్పుడు 2 జన్మలు ఎత్తి ఉండాలి. అలా సాధ్యమా అనేటువంటి దాంతో అలాంటి కోరికలు అడుగుతారు. రెండవది 2 రూపాలు ఉండాలి ఆయనకి. ఆయన బ్రహ్మజ్ఞానం అయి ఉండాలి మళ్ళీ అన్నప్పుడు. అదేమిటి, బ్రహ్మజ్ఞానికి ఒక్కసారి అలా చనిపోవడం జరగదు, 2 రూపాలు ఎవరికి జరగదు, అయోనిజుడికి ఎలా జన్మిస్తాడు అని అందరూ ఇదవుతున్నప్పుడు అప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రణాళిక ఇది. ముందు నలుగుపిండితో బాబుని తయారు చేసింది. అవునా, శివుడు వచ్చి ఎలా తయారు చేసింది, యోని నుంచి జన్మించలే, ఆవిడ తయారు చేసింది. శివుడు వచ్చి ఆ శిరస్సును ఖండించాడు. ఒక జన్మ అయిపోయింది. మళ్ళా ఆ యొక్క ఏనుగు తల తీసుకొచ్చి పెట్టాడు. 2వ జన్మ వచ్చేసింది. ఆ జన్మ ఎలా ఉంది, పైన ఏనుగు తల, కింద మనుష్యులు, 2 రూపాలు వచ్చాయి. ఆయన బ్రహ్మజ్ఞాని. ఆ యొక్క వినాయకుడితో ఆ మూషికాసుడు యుద్ధం జరిగి చంపేస్తాడు. అంటే మన ఆయన చేతిలో ఆయన జయం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక సందేహం కలుగుతుంది అందరికి. ఏంటంటే, మరి ఏనుగు తల ఎందుకు పెట్టాలి, ఆయన తల ఆయన పెట్టొచ్చుగా, ఇంకో తల పెట్టొచ్చుగా. అంటే దీనికి కొంతమంది ఏం చెప్తారంటే, ఉత్తరం వైపు తల పెట్టుకున్న దాని తల తీసుకొచ్చేసారంటారు. కాదు, చెప్తాను చూడండి. ఈ పరివారం అంతా కూడా కైలాసానికి రావడం ఎక్కడి నుంచి వస్తుందంటే, గజాసురుడు ఏం చేస్తాడంటే ఆయన్ని లోపల పెట్టేసుకుంటాడు, శివుణ్ణి ఆత్మలింగ రూపంలో పెట్టేసుకున్నప్పుడు వీళ్ళందరూ అయ్యో మన శివుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని వీళ్ళకి తెలుస్తుంది. ఓహో, గజాసురుడు ఆయన ఉదరంలో దాచిపెట్టుకున్నాడని. బ్రహ్మ, ఆ యొక్క నంది, విష్ణువు అందరూ వెళ్తారు అక్కడికి. వెళ్ళి ఒక ఆటలాడిస్తున్నట్టుగా వెళ్ళి ఆ గజాసురుడి యొక్క పొట్టలో ఈ నంది చేత చీల్చబడి బయటికి ఈశ్వరుడు వస్తాడు. అప్పుడు గజాసురుడు ఒక వరం కోరుతాడు. స్వామి, నేను భక్తుణ్ణి కదా, నా శరీరం ఎలాగో చాలిస్తున్నాను, నా యొక్క శిరస్సు 3 లోకాలు పూజించేలాగా నాకు వరం ఇవ్వు స్వామి అంటే ఆ వరం ఇస్తాడు. నీ యొక్క శిరస్సు 3 లోకాలు పూజింపబడుతుందని. అందుకనే ఈ శిరస్సును తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఇప్పుడు 3 లోకాలు పూజిస్తున్నాయిగా గణపతిని. అదనమాట నిజం స్టోరీ. అంతేగాని ఆ పార్వతీదేవికి తెలియక కాదు, ఈయనేదో చిన్నపిల్లాడితో కొట్లాడి చిన్నపిల్లాడి శిరస్సు ఖండించేంత అజ్ఞాని కాదు శివుడు. అది తెలియాలి అందరికి. గురుగారు, చాలా మంది ఎక్కువగా గౌరీదేవిని గణపతిని కలిపి పూజ చేస్తారు. ఎందుకు గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, ఇది ఒక
అంటే ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుంది. మనకి దేవతా సంబంధించినటువంటి అనుగ్రహము 2-3 దేవతల్ని కలిపి పూజ చేయడము, ఇదంతా ఒక వన్ ఆఫ్ ది కాంబినేషన్. గణపతి మనకి ఆటంకాలు తొలగించేటువంటి స్వరూపం. గౌరీదేవి మంగళ స్వరూపం. ఇప్పుడు మనకి చూడండి, ఎవరికైనా కానీ ఏం కోరుకుంటారు, అబ్బా ఉన్న ఆటంకం తొలగిపోవాలి, పని అయిపోవాలి. అయితే ప్రత్యేకంగా దేనికి పూజిస్తారంటే వివాహం అవ్వడానికి ఎక్కువగా గణపతి గౌరీని కలిపి చేస్తారు. గౌరీదేవి యొక్క ఆరాధన ద్వారా వివాహం అవ్వడం, ముఖ్యంగా వివాహ సంబంధించిన, అదేవిధంగా మంగళ గౌరి మంగళములు జరగడానికి, స్త్రీ యొక్క సౌభాగ్యం నిలబడడానికి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అన్ని మంగళం సర్వమంగళములకి గౌరీదేవిని చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు గమనించిన ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర మట్టిగా ఉందనుకోండి, అందులో మనం అన్నాన్ని వెయ్యం తినడానికి. ముందు అది క్లీన్ చేసుకొని అందులో తినే పదార్థాన్ని వేసుకుంటాం. అలాగే ముందు గణపతి ఆరాధన చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి మీ పూర్వజన్మ కర్మ తొలగాలి. మీ పూర్వజన్మ కర్మ అలాగే ఉండగా మీరు ఇంకోటి ఏదో ఒక యోగాన్ని మీరు పొందాలి అనుకుంటే ఆ కర్మ తొలగిపోవడం వల్ల ఆ యోగం మీరు పరిపూర్ణంగా పొందలేరు మీరు. అలాంటప్పుడు గణపతి ఆరాధన గౌరీ ఆరాధన రెండూ కలిపి చేసుకుంటే అప్పుడు మీరు పూర్తిగా మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం నెరవేరడానికి బలాన్ని ఇస్తుంది గణపతి మరియు గౌరీ యొక్క ఆరాధన. గురుగారు, మరి ఈ గణేష్ చతుర్థి రోజు మనము స్మరించాల్సిన నామం ఏమైనా ఉందా? అనేకమైనటువంటి గణపతి అంటేనే 7 కోట్ల మంత్ర రాశి, 7 కోట్ల గణపతి నుంచి ఉద్భవిస్తారట. ఓకే, అయితే అన్నిటికంటే కూడా ఇది గొప్పది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దేనికి అదే. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, మెడికల్ షాప్కి వెళ్ళి ఏం తెచ్చుకుంటారు? ఈనో తెచ్చుకుంటారు. ఈనో కాకుండా వేరే టాబ్లెట్ వేసుకున్నా మీకు తగ్గదు. తలనొప్పి ఉంది, ఈనో వేసుకోరు, అప్పుడు తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటారు. అలాగే మీ సమస్య బట్టి ఇప్పుడు మాటికి ఆటంకాలు జరుగుతున్నాయి. వక్రతుండ, ఓం వక్రతుండాయ నమః, ఆటంకాలు పూర్తిగా తొలగుతాయి. అదే అలా కాకుండా ధనప్రాప్తి కావాలి, డబ్బులన్నీ అయిపోయండి, నాకు రావట్లేదు, ఓం లక్ష్మీ గణపతయే నమః. మీకు విజయం సిద్ధించాలి, ఓం విజయ గణపతయే నమః. అలా ఒక్కొక్క దానికి ఇప్పుడు చూడండి, సంతానం కలగాలి లేదా సంతానానికి వచ్చిన అనారోగ్య ఇబ్బందులు తగ్గాలి, ఓం బాల గణపతయే నమః అనుకుంటారు. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు శాస్త్రంలో. అలా ఏంటంటే మనకుండేటువంటి సమస్య, మనకున్నటువంటి కర్మని అనుభవిస్తున్న దాన్ని తొలగించడానికి భగవత్ స్వరూపాన్ని మనం వేడుకుంటున్నాము. మనకు తల్లి ఉంటుంది, తల్లికి ఆకరాసినమ్మ అన్నం పెట్టు అంటాం, అంతేగా నీళ్ళు ఇవ్వడం, దాహం వేస్తే నీళ్ళు ఇమ్మంటాం. ఎలా అయితే కోరుతున్నామో గణపతి ఆ రూపంలో ఆ మంత్రంతో ఆ యొక్క శక్తిని పెంచుకుంటున్నాం మనం. ఆ రకంగా ఆ యొక్క శక్తి మనకు వస్తుంది. గురుగారు, గణపతిని ఎక్కువగా గరికతో పూజ చేస్తారు. అవునమ్మా. గణపతికి గరిక అంటే చాలా ఇష్టం, అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం అని అంటుంటారు. అవునమ్మా. మరి ఈ గరికకి గణపతికి, ఈ తెల్ల జిల్లేడు పువ్వులకి గణపతికి సంబంధం ఏంటి గురువుగారు? మొట్టమొదటిగా గరిక సంబంధం కనుక తీసుకున్నట్లయితే గరికకి గుర్తుపెట్టుకోండి, గరికకు ఒక లక్షణం ఉంటుంది. ఏమిటి ఆ లక్షణం అంటే, మీరు గరికని చూడండి, గరిక భూమి మీద చిగురించేటప్పుడు ఇలా చిగురించి మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ భూమిలోకి వెళ్తుంది, మళ్ళీ అక్కడ చిగురిస్తుంది. అంటే ఏమిటి? తన యొక్క వారసత్వాన్ని ఎక్కడ ఇదవనివ్వదు. ఒక దగ్గర మనం తెంపేసినా మళ్ళీ ఇంకో దాని కనెక్టివిటీ ఇంకో దగ్గర ఉంటుంది. అలాగా మన యొక్క అస్తిత్వాన్ని కానీ మన యొక్క వారసత్వాన్ని కానీ మనం ఎక్కడైనా కోల్పోతున్నాము, జెనెటికల్గా, బయలాజికల్గా, స్పిరిచువల్గా ఎక్కడైనా మనం కోల్పోతున్నాము అనుకున్నప్పుడు గరిక ఎనర్జీ మనకు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఈ గరికతో పూజించేటువంటి విషయాల్లో గణపతికి సంబంధించినటువంటి గ్రంథాలలో దానికి ఒక వృత్తాంతం కూడా ఉంది. ఏమిటంటే, ఒక రాక్షసుణ్ణి ఆ యొక్క గణపతి ఒకసారి సంహరిస్తాడు. ఎలా సంహరిస్తాడంటే, అతన్ని బాగా యుద్ధం చేసి ఒక ఉండలాగా చుట్టేసి మింగేస్తాడు ఆయన. అప్పుడు లోపల ఉష్ణం పుడుతుంది. గణపతికి ఆ ఉష్ణాన్ని తగ్గించుకోవడం పెద్ద విషయం కాదు. కాకపోతే ముల్లోకాలకి ఒక విషయాన్ని తెలియజేయాలని చెప్పని అప్పుడు గణపతి ఆ యొక్క లీలను ప్రదర్శిస్తాడు. అప్పుడు అందరు సకల దేవతలకు అంటాడు, మీ అందరినీ బాధిస్తున్నాడు, నీ రాక్షసుని నేను లోపల మింగేశాను, ఇప్పుడు నాకు ఉష్ణం వస్తుంది లోపల నుంచి, సో నా ఉష్ణాన్ని మీరు తగ్గించండి అంటే అప్పుడు వరుణదేవుడు వచ్చి మొత్తం వర్షాన్ని కురిపిస్తాడు. మొత్తం వర్షాన్ని, అంత చల్లటి వర్షాన్ని, అంటే ఇంకా అంత చల్లటి వర్షాన్ని వరుణదేవుడు వచ్చి కురిపించినా కూడా ఆయన ఉష్ణం తగ్గదు. దాని తర్వాత లక్ష్మీదేవి వచ్చి ఆ కలువ పువ్వులు, మన ఈ పువ్వులు ఉంటాయి, ఆ పువ్వులన్నింటినీ కురిపిస్తుంది, అయినా సరే తగ్గదు. అలా ఒక్కొక్క దీంతో ట్రై చేస్తారు కానీ ఆయన తగ్గదు ఆయనకి. అయ్యో ఇప్పుడు ఎట్లాగా స్వామి అన్నప్పుడు అప్పుడు నైమిషారణ్యం అని ఉంటుంది, మీరు వినే ఉంటారు నైమిషారణ్యం అని. అక్కడ మహర్షులు చూడ్డానికి అక్కడ ఏం కనబడదు కానీ వృక్షాల రూపంలోని రకరకాల ఆకారాల్లో అక్కడ మహర్షులు ఉంటారు.
మనకి శాస్త్రాలు చెప్తుంది ఏమిటంటే అరణ్యంలో 88,000 మహర్షులు అక్కడ ఉంటారట. 88,000 మంది మహర్షులు అక్కడ తపస్సు చేసుకుని ఉంటారట. వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్క గరిక ఆయన మీద వేసి పూజిస్తారు. అప్పుడు చల్లబడతాడు. అంటే ఏమిటి, అన్నిటికంటే ప్రసన్నాన్ని ఇచ్చేది ఏమిటి, గరిక. గరికకి చాలా అసలు అద్భుతమైన శక్తి ఉంది అనేటువంటిది మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. గరికకు ఒకటి, దర్భకు ఒకటి. మనం చూడండి, గ్రహణం పట్టినప్పుడు కూడా దర్భను ఇంట్లో వేసుకుంటాం. తినుబండారాలు వాటిలో వీటిలన్నీ వేసి పెట్టేస్తారు, బియ్యంలోని పప్పుల్లో. ఎందుకు, ఈ రెండిటికి కూడా ఏంటంటే నెగటివ్ ఎనర్జీని పోగొట్టే శక్తి, పాజిటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి ఉంటుంది. అందుకే మనం ఆసనం కూర్చున్నప్పుడు కూడా దర్భాసనం మీద కూర్చుంటాం. ఇది గరిక వేరు, గడ్డి వేరు. గడ్డి గరిక ఒకటే అనుకుంటుంటారు, కాదు. గరిక గడ్డి వేరువేరుగా చెప్పింది శాస్త్రం. 2 గరికలతో పూజ చేయొచ్చు, లేదా 9 గరికలతో పూజ చేయొచ్చు. ఒక్కొక్క ఇన్ని గరికలతో చేయడం వల్ల ఈ ఫలితం ఉంటుందని కూడా ఉంటుంది. కాబట్టి గరికకి గణపతికి చేసే తర్పణానికి సంబంధం ఉంది. ఎలా అంటే గణపతి తర్పణ ప్రియుడు అంటారు. ఎందుకు అంటే గణపతి తర్పణం దేంతో చేస్తాం, పాలతో కానీ నీళ్లతో కానీ, లిక్విడ్ ఫామ్ తో చేస్తాం. గణపతిని తలుచుకుంటే మనకి ఆటంకాలు తొలగుతాయి అంటారు. అంటే దాని అర్థం ఏంటి, లిక్విడ్ ఫామ్ తో ఎందుకు చేస్తామంటే మనం లిక్విడ్ లా ఉండాలి, అంటే మనం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఫ్లెక్సిబుల్ గా ఉంటే మనకు ఆటంకం జరగదు. ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలి, నేను ఫస్ట్ క్లాస్ ట్రైన్ లోనే వెళ్తాను, టికెట్ దొరకదు, నువ్వు వెళ్ళలేవు. ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ లోనే వెళ్తాను, చార్టర్డ్ ఫ్లైట్ లోనే వెళ్తాను అంటే నువ్వు వెళ్ళకపోవచ్చు, ఆ టైంకి నీకు దొరకకపోవచ్చు. ఎలాగైనా వెళ్ళిపోతాను అనుకునేవాడు లారీ ఎక్కుతాడో, సైకిల్ ఎక్కుతాడో, మోటార్ ఎక్కుతాడో, బైక్ మీదే వెళ్ళిపోతాడు. అంటే ఫ్లెక్సిబిలిటీ నీలో ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ నీలో వచ్చేలా చేస్తుంది గణపతిని తర్పణం చేస్తాయి. గడ్డిపోచ కూడా ఎలా ఉంటుందంటే, గరిక కూడా ఎలా ఉంటుందంటే మామూలుగా నిలబడుతుంది, గాలి వస్తుంది పోతుంది, అంటే ఫ్లెక్సిబిలిటీ. అలాగే దానిలో శక్తి ఉంటుంది. శక్తి ప్లస్ ఫ్లెక్సిబిలిటీ ఉండేటువంటివి ఈ గరికలు. అది కూడా దృఢం ఉంటుంది. మళ్ళీ అందులో సన్నగా ఉంది కదా, ఈజీగా ఎంత తెగిపోతుంది. అలాగే అనేకమైనటువంటి విశేషాలు ఉంటాయి. దానికంటే ఒక దేవత ఉంటుంది గరికకి. ఆ దేవతకి మనకు ఉండేటువంటి ఈ మన పూర్వజన్మ కర్మను తొలగించే శక్తి ఉంటుంది. ఆ రకంగా చెప్పడం జరిగింది. తెల్ల జిల్లేడు గురించి కూడా అడిగారు. తెల్ల జిల్లేడు కనుక చూసుకున్నట్లయితే అమ్మ, ఇక్కడ జిల్లేడు మొక్కకి, జిల్లేడు చెట్టుకి జిల్లేడు వేరు ఉంటుంది. జిల్లేడు వేరుని తీసి కొన్ని శాస్త్రోక్తంగా దానికి చేయాల్సిన ఉపచారాలన్నీ చేసి ఇంట్లో పెట్టుకుంటారు కొంతమంది. నిజంగా దానికి కనుక శాస్త్రోక్తంగా చేయవలసిన ఉపచారాలన్నీ చేసి ఇంట్లో కనుక నిష్టగా కనుక పూజ చేసినట్లయితే వంశ అభివృద్ధి కలుగుతుంది అంటారు. అంటే ఆ వంశంలో కొంతమందికి చూడండి, చాలా తక్కువ ఏజ్ లో చనిపోతున్నారు, 40s లోనే చనిపోతున్నారు, లేకపోతే ఇంట్లో ఆడపిల్లలే పుడుతున్నారు, కానీ వంశాన్ని పెంచే వాళ్ళు ఎవరు పుట్టట్లేదు, లేకపోతే పురుషులు పుట్టినా సరే ఏదో అనారోగ్యంతో ఉంటున్నారు, లేదా వివాహాలు అవ్వట్లేదు, వివాహమైనా మళ్ళీ కొద్ది కాలంలో జీవిత భాగస్వామి పోగొట్టుకుంటున్నారు అంటూ ఉంటారు. అంటే వంశ అభివృద్ధి లేకుండా జరిగే కొన్ని ఉంటాయి. వాళ్ళకి పూర్వం ఎవరో ఎక్కడో ఏదో దేవత ఆగ్రహానికి గురైన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఈ గణపతిని కనుక చేసినట్లయితే, ఇలా జిల్లేడు మొక్కతో చేసినట్లయితే, జిల్లేడు వేరుతో కనుక పూజ చేసినట్లయితే వంశ శాపము తొలగి వంశాభివృద్ధి జరుగుతుంది. అందుకని చేస్తారు జిల్లేడు పువ్వులతోని, జిల్లేడు యొక్క వేరుతో కూడా వేరుకి పూజ చేస్తారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.